వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రతినిత్యము వివిధ ప్రాంతాల నుంచి ఓపీ పేషెంట్స్ ఈ జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. సుమారుగా రోజువారీగా 2000కు ఓపీ దాటుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోజువారీ సంఖ్య వివిధ అనారోగ్య కారణాలతో జనరల్ ఆసుపత్రికి ఓపీ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామందికి చూసుకోవచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాల లేమితో కొట్టుమిట్లాడుతుంటే, మరోవైపు చూడొచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్ను తీసుకెళ్లే ఏదైతే ఉందో అది చైర్ దాన్ని చూసుకోవచ్చు, దాన్ని మెడిసిన్స్ తీసుకుపోతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పరిస్థితి ఈ విధంగా తయారైందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజలకు ప్రతినిత్యం సేవలు అందించే జనరల్ ఆసుపత్రి పూర్తి స్థాయిలో మందులు తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏదైతే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే పేషెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, కానీ మెడిసిన్స్ దాంట్లో తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు ఇక్కడ, కానీ సౌకర్యాలు లేమితో కొట్టుమిట్లాడుతుంటే ఇంకోవైపు వారికి ఇబ్బందులు ఉంటున్నాయని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు మనం ఇక్కడనే దీనికి ఎదురుగా మనం వెళ్తూ ఉంటే అక్కడ రేడియాలజీ హబ్ ఉంది. మరోవైపు పేషెంట్ని అలా లిఫ్ట్లో తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గంటల తరబడి కూడా నిలబడితే కానీ ఆ పేషెంట్ లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలు కొట్టుమిట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ వందల సంఖ్యలో రోజువారీగా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా రద్దీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రేడియాలజీ మనం అక్కడ చూసుకుందాం. ఇక్కడ స్కానింగ్కు వస్తూ ఉంటున్నారు. ఎన్ని గంటల పాటు నిలబడుతున్నారు, వారికి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఈ స్కానింగ్కి వచ్చే వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయైతే తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి చూసుకుంటే పేరుకే 7 అంతస్తుల అందాల మేడ. ఈ అందాల మేడలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చాలామంది పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు. దానికి అందరికి సంబంధించి ఒక్కొక్క రోజు ఎంతమంది స్కానింగ్ చేస్తున్నారు, దానివల్ల వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వీరు ఎంతసేపు అయింది వచ్చి ఇక్కడ కూర్చున్న పరిస్థితి చూడవచ్చు. మరోవైపు పేషెంట్ని కూడా ఇక్కడ అల్ట్రాసౌండ్ నుండి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. మొత్తంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో సంబంధించి చూసుకుంటే ప్రతిరోజు ఏదో సమస్యతో ఏదో కారణాలతో ఆసుపత్రులకు వస్తుంటారు. కొన్ని అయితే ఎక్స్రేకి సంబంధించినవి పని చేయకుండా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది చాలాసేపు వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని చెప్పచ్చు. ఏదో కారణం చేత ఇక్కడికి వస్తూ ఉంటారు. వివిధ కారణాల వల్ల ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం జనరల్ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు అయితే పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అయింది వాళ్ళు వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే దానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. పూర్తిగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు పేషెంట్స్ ఉన్నారు, వారిని అడుగుదాం. మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, ఎందుకోసం వచ్చారు? స్కానింగ్ కోసం వచ్చిన. స్కానింగ్ ఎంతసేపు అయింది? అర్ధగంట అయిపోయింది. ఏదో కొంచెం చక్కర వస్తుందంటే ఒక 5 నిమిషాలు కూర్చోమంటే కూర్చుంది. అంటే ఎంతసేపట్లో మీకు స్కానింగ్ జరిగింది? వీటికి ఎన్నిసార్లు వచ్చినాం? ఇప్పటికైతే 2 సార్లు వచ్చినాం. ఒకసారి వస్తే డాక్టర్ రాలే అంటే మాది అల్లగు స్కానింగ్. డాక్టర్ సాబ్ ఉంటేనే చేస్తే లేవు చేయాలంటే మా డాక్టర్ సాబ్ వచ్చేది ఆలస్యమైంది. అయితే మళ్ళీ ఇప్పుడు చేసేసారు, అయిపోయింది మాది. ఓకే, చూడొచ్చు ఇక ఆసుపత్రికి మేము చాలా సందర్భాల్లో వచ్చాం, 2 సార్లు వచ్చాం. ఒకసారి వస్తే డాక్టర్ లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోయామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఏదో కారణం చేత వస్తున్న పేషెంట్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఆ స్కానింగ్ ఒక పైపు స్కానింగ్ పని చేయకపోవడం, మరోవైపు స్కానింగ్ పని చేసినా కానీ పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో లేక గంటల తరబడి ఇక్కడ కూర్చుండబెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో చూడొచ్చు గందరగోళంగా ఉంది. ఒక పేషెంట్ చైర్ మీద తీసుకొచ్చిన వారికి సౌకర్యాలు అంటే ఎలాంటి పేషెంట్స్ అయినా ఎంత ఇబ్బందులో ఉంటుంటారో వాళ్ళకి సకాలంలో స్కానింగ్ చేస్తే వారికి పంపించే అవకాశాలు ఉంటాయి. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అది జరగడం లేదు. అంటే ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లను అలాగే గంటల తరబడి కూర్చుండబెట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. ఒకవైపు
ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అన్ని మెరుగైన సేవలు అందించాలనే దిశగా ప్రయత్నాలు సాగుతుంటే ఇంకోవైపు ఈ అధికారులు వారికి పట్టనట్టుగా వ్యవహరించడం పూర్తి స్థాయిలో ఓవైపు చూడొచ్చు దానికి పారిశుద్ధ్యం ఎలా లోపించింది. అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్లు ఏదైతే ప్రతినిత్యం ఇక్కడ ప్రజలు వస్తూ పోతుంటారు అక్కడ చూడొచ్చు పాన్ పరాగులు కూడా ఉమ్మిన పరిస్థితి. దాన్ని క్లీన్ చేయలేని పారిశుద్ధ్య సిబ్బందినే చెప్పచ్చు. మొత్తానికి నిజామాబాద్ ఆసుపత్రి ఓవైపు ప్రభుత్వము పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా ఉంచాల్సి చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించడం లేదనే చెప్పదు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వర్షాలు కురుస్తున్నప్పుడు పూర్తిగా పారిశుద్ధ్యం లోపించడంతో పూర్తిగా అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి పూర్తిగా దీనికి చూడొచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రి పరిస్థితి ఇది. ఇక్కడ ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా చూసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతినిత్యము ఏదైతే పారిశుద్ధ్యం లోపించిందని చెప్పచ్చు. పారిశుద్ధ్యం లోపించడం వల్ల రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వము పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేసి జిల్లా జనరల్ ఆసుపత్రి ఎలాంటి అవసరాలు కలగకుండా ప్రజలకు మంచి సేవలు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చూసుకుంటే ఇక్కడ ఓవైపు పారిశుద్ధ్యం మురికి నీరుగా ప్రవహిస్తుంది. మరోవైపు పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించిన సౌకర్యాలు లేకపోవడం, స్కానింగ్కి వచ్చిన ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపించిందని చెబితే పారిశుద్ధ్యం లోపించడం వల్ల ప్రతినిత్యము ఇక్కడికి వచ్చే పేషెంట్స్కు ఏదో సమస్యతో వస్తుంటారు. వారందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏమి ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా ప్రభుత్వము ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇక్కడ చూసుకోవచ్చు పేషెంట్లని అయితే స్కానింగ్కు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వచ్చిన పేషెంట్లందరికీ కూడా వివిధ రకాల రోగాలతో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు జిల్లా జనరల్ ఆసుపత్రి దగ్గర మనం ఇక్కడ లోపల ఏదైతే ఈ ఓపీ దగ్గర ఉన్నాం. వివిధ కారణాలతో వివిధ రకాల ఏదైతే రోగులతో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సకల సౌకర్యాలతో ప్రభుత్వం అన్ని రకాల హంగులు కల్పిస్తామని చెప్పింది. కానీ ఇక్కడ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజు 2000 వరకు కూడా ఓపీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ ఓపీ పేషెంట్కి సకల సౌకర్యాలు కల్పించాల్సి వర్షాకాలంలో ఇబ్బందులు కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తే వైద్య సిబ్బంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలే దిశగా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండాలి. ఎక్కడ కూడా ఏ పేషెంట్ కూడా ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులపైన ఉందని చెప్పి స్థానిక ప్రజలు అంటున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మందుల కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజు 2000కు పైగా ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. ఇక్కడ పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మందుల కొరత ఉంది, ఎన్ని రోజుల నుండి వారు ఈ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి ఒక పేషెంట్ అయితే ఉన్నారు. వారిని అడుగు చెప్పండి, మీరు ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? మాది గాజులపేట నిజామాబాద్ అండి. అది షుగర్ పేషెంట్. నేను ఎవ్రీ మంత్ ఇన్సులిన్ టాబ్లెట్స్ ఇట్లా తీసుకెళ్తాను. సో బుక్ 1-2 years నుంచి నేను వాడుతున్నాను. 1 month అవుతుంది వస్తా అని చెప్పేసి అంటుర్రు. ఇంతవరకు రాలేదు. ఇప్పటికీ 6th టైం 6 సార్లు వచ్చాను. స్టాక్ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక మాకేమో ఇబ్బంది ఉంది. మేము చేసేదాకా నేను ఒక సెక్యూరిటీ గార్డ్ని, నాకు చేసేదాకా నాకు ఏమి వెళ్ళదు. అంతే ప్రైవేట్ హాస్పిటల్ ఇక షుగర్ ఎక్కువైందని చెప్పేసి ఇన్సులిన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నీకు ఈ మందు దొరకకపో నెల రోజుల నుంచి తిరుగుతున్నావు, నెల రోజుల నుంచి తిరిగినా ఇక్కడ దొరకలేదా? ఇక్కడ అంటే గవర్నమెంట్ తీసుకోవాలి, మెడికల్లో తీసుకున్నాను, ప్రైవేట్ మెడికల్లో పైసలు పెట్టి డబ్బులు తీసుకున్నాను. ఎంత దానికి ఖర్చు? డబ్బులు 130 రూపాయలు తింది. ఓకే. అంటే ఎన్ని రోజుల నుంచి తిరిగినావు నువ్వు ఇక్కడికి? ఇక్కడ 5 times నుంచి తిరుగుతున్నాను ఈ మంత్లో. ఎవ్రీ మంత్ ఇస్తుంటే ఈ మంత్ 5 times తిరిగిన వస్తా అని చెప్తారు. కానీ ఇప్పుడు కూడా వెళ్తే స్టాక్ లేదని చెప్పేసి అంటే ఇక కింద మెడికల్ ఇప్పుడు తీసుకున్నాను ఇక్కడ. అంటే స్టాక్ లేదని చెప్తున్నారు మీకు? స్టాక్ లేదు, మేము ఫోన్ చేస్తాము, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇంతవరకు కూడా ఎటువంటి ఫోన్ చేయలేదు, రెస్పాన్స్ లేదు. మేమే ఇక నాది గదిపి పోయిగల్లి ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ అవుతున్నాయి, కానీ ఎటువంటి స్పందన లేదు దీనిపైన. ఇప్పుడు నువ్వు బోయిగల్లి నుంచి జనరల్ ఆసుపత్రికి రావడానికి ఎంత ఆటో కిరాయి అవుతుంది? 20 ప్రాణ ఫోన్ 40 రూపీస్ సార్. ఎన్నిసార్లు వచ్చినాయి ఈ మందు కోసం? 5 times. ఇప్పుడు 200 100 రూపీస్.
150 అని ఇక ఇది కొంటే 160 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ చిన్న మెడికల్ ఖర్చు అయినాయి. ప్రభుత్వం ఫ్రీ ఇవ్వాల్సిన మందు నీకు 300 రూపాయలు పడ్డది. అవునండి. చూడొచ్చు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి పరిస్థితి ఇలాగ ఉంది. ఇక్కడ జనరల్ ఆసుపత్రికి రోజువారీగా వందల సంఖ్యలో వస్తుంటారు. మందులు లేక మందుల కొరతతో మేము ఇబ్బందులు పడుతున్నాం. కానీ నేను షుగర్ పేషెంట్, నాకు ఇన్సులినేషన్ కోసం నేను నెల రోజుల నుండి గాజులపేట నుండి ఇక్కడికి వచ్చాను. గాజులపేట నుండి ఇక్కడికి రావడానికి రాను 20, పోను 20 రూపాయలు, 40 రూపాయలు అవుతుంది. ఆ మందు కోసం నెల రోజుల్లో నేను 5 సార్లు వచ్చాను. 5 సార్లు రావడం వల్ల నాకు 200 రూపాయలు, ఎందుకంటే 200 రూపాయలు ఖర్చు అయిందని చెప్పి పేషెంట్ అయితే చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో పేషెంట్లకు సకల సౌకర్యాలు కల్పించాల్సిన జిల్లా జనరల్ ఆసుపత్రి మందుల కొరతతో ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ మందుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. పేషెంట్లు అయితే వారి పరిస్థితులు, వారి ప్రభావంతో వారి నెల రోజుల పాటు నేను ఇక్కడికి వచ్చాను, నెల రోజుల పాటు రావడం వల్ల కూడా నాకు మందు దొరకలేదనే చెప్తున్న పేషెంట్. గాజులపేట నుండి, బోయిగల్లి నుండి ఇక్కడికి వచ్చాను. నేను నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తినే 5 సార్లు రావాల్సి వచ్చింది. అంటే వివిధ ప్రాంతాల నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారు. అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జనరల్ ఆసుపత్రి ఏర్పడిన నుండి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, అదేవిధంగా జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుండి కూడా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఒక జనరల్ ఆసుపత్రిలో ప్రతి పేషెంట్కు ప్రతి ఒక్క మెడిసిన్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ అందలేని పరిస్థితుల్లో ఉంటే వివిధ రకాల పేషెంట్లకు ఎలాంటి మందులు సరఫరా చేస్తుంది జనరల్ ఆసుపత్రి చూసుకోవచ్చు. ప్రతినిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్స్, హౌస్ పేషెంట్స్, ఎంతో వ్యర్థ పదార్థాలు ఉంటాయి ఇక్కడ. కానీ పరిశుభ్రత లోపించిందని చెప్పచ్చు. జనరల్ ఆసుపత్రిలో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడనే ఆక్సిజన్ ప్లాంట్ ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ పక్కనే ఇక్కడ చెత్త చెదారం అంతా కూడా పడి ఉన్న పరిస్థితి నెలకొంది. రోజువారీగా ఈ చెత్త క్లీన్ చేయాల్సి ఉంటుంది. అసలే వర్షాకాలం వల్ల ఎంతో రోగాల బారిన పడుతూ ఉంటారు పేషెంట్లు. అలాంటి జనరల్ ఆసుపత్రుల్లో పరిశుభ్రత లోపించిందనే చెప్పదు. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది పూర్తిగా క్లీనింగ్ చేయడానికి పురమాయించింది. ఈ క్లీనింగ్కు ముందస్తుగా క్లీనింగ్ చేస్తే ఈ చెత్త ఎందుకుంటుంది. ఇక మరోవైపు చూడొచ్చు, ఆసుపత్రికి రోజువారీ ఇక్కడ చూడొచ్చు, ఈ ఆసుపత్రిలో వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా ఆసుపత్రికి సంబంధించిన ఏదైతే శానిటేషన్ పైపులన్నీ కూడా పగిలి దాంట్లో నుండి దుర్గంధంగా నీరు కారుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ 7 అంతస్తుల అందాల మేడ, ఇది పేదల ప్రజలకు వైద్యం అందించే జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి. జనరల్ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సుమారు రోజువారీగా ఇన్ పేషెంట్స్ ఏదైతే ఓపీ పేషెంట్స్ 2000 మందికి పైగా వస్తుంటారు. ఓపీ పేషెంట్స్ అందరూ కూడా చికిత్స చేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ అందులో నుండి 200 నుంచి 300 మంది ఇన్ పేషెంట్గా జాయిన్ అవుతుంటారు. ఇన్ పేషెంట్గా రోజు 1000 నుంచి 1500 మంది జనరల్ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్స్ ఉంటారు. వారితో పాటు ఒకరిద్దరు ప్రతినిత్యము ఇన్ పేషెంట్తో ఉంటారు. వారిని చూసేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ పేషెంట్స్కు ఉండే గదులు ఇవి. ఆ గదులకు సంబంధించి చూసుకుంటే ఆ గదుల్లో చూడొచ్చు, పూర్తిగా 7 అంతస్తుల భవనం ఉంది. ఆ 7 అంతస్తుల భవనం నుంచి 5 అంతస్తుల నుండి కిందికి పూర్తిగా నీరు కారుతున్న పరిస్థితి. డ్రైనేజీ, శానిటేషన్ పూర్తిగా పనిచేయని పరిస్థితి. ఏదైతే వాష్రూమ్స్ ఉపయోగించే పేషెంట్స్కి అందరికి సంబంధించి ఇక పైనుంచి వాష్రూమ్స్కి సంబంధించిన నీరు కారుతుంటే ఇక్కడ ఎంత దుర్గంధం వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ శానిటేషన్ పైపుల నుండి ఎక్కడ కూడా లీకేజీ ఉండకూడదని చెప్పిన దాఖలాలు మనకు తెలిసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎన్నో రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా శానిటేషన్ పైపులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేని పరిస్థితి. మరోవైపు డ్రైనేజీకి సంబంధించి ఏదైతే పేషెంట్స్ ఉపయోగించే టాయిలెట్స్కి సంబంధించిన నీరు కూడా కారుతుంటే ఒకవైపు ఇక్కడనే ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, ఇక్కడనే డ్రైనేజీ పైపులు కారుతున్నాయి, ఇక్కడనే చెత్త చెదారం వేసిన పరిస్థితి. అవుట్ పేషెంట్స్ ఏదైతే అవుట్ గేట్ వద్ద ఇవన్నీ కూడా ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. రోగుల బారిన పడి ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకి రోగం మరింత విపరీతమై వెళ్ళే
పరిస్థితికి దాపురించిందనే జనరల్ ఆసుపత్రి పరిస్థితి ఇలా నెలకొంది. జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యులు ఈ జిల్లా జనరల్ ఆసుపత్రిని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జిల్లా జనరల్ ఆసుపత్రి సౌకర్యాలతో మంచిగా ఉంచాల్సిన జనరల్ ఆసుపత్రి ప్రభుత్వం ఆదేశించింది పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని. కానీ మరమ్మతులకు నోచుకోలేని జనరల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పూర్తిగా పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం. జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సమస్య ఉన్నా చిటికెలనే పూర్తి అవ్వాలి. దానికి ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఎక్కడ కూడా మీకు సమస్యలు ఉన్నా వెంటనే పని చేయించండి, మేము మీకు కావాల్సిన డబ్బులు అందజేస్తామని గతంలోనే ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందాలి, వారితో పాటు సౌకర్యాలు కూడా ఉండాలనే దిశగా ప్రభుత్వం ఆదేశించింది. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ దుర్గంధం కొట్టే కంపు కొడుతున్న పరిస్థితిని ఓవైపు జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్కు మందులు లేకపోవడం ఒకటైతే, ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా జాయిన్ అయిన వారికి దుర్గంధం వ్యాపించింది. ఈ రోడ్డు వెంట ఆసుపత్రి నుండి ఏదైతే రోజుకు 1000 నుంచి 1500 మంది ఆసుపత్రిలో ఉంటారు ఇన్పేషెంట్గా, వారితో పాటు వచ్చే పేషెంట్స్కు వచ్చే అటెండరు, వారితో పాటు మరో 2-3 రోజువారీగా వస్తున్నారు. సుమారు 2 నుంచి 3,000 మందికి సౌకర్యాలు ఉండాల్సిన జనరల్ ఆసుపత్రిలో ఏ రోజు కూడా టాయిలెట్స్ సరిగా ఉండకపోవడం, టాయిలెట్ నుండి నీరు కారుతున్న పరిస్థితి జిల్లా జనరల్ ఆసుపత్రి. ఇకనైనా జిల్లా కలెక్టర్ దీనిపైన దృష్టి సారించాలి. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ఈ మరమ్మతులు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ పట్టించుకోకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి అంతటికి సంబంధించి ఆసుపత్రి మేనేజ్మెంట్ అంతా కూడా జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పైనే ఉంటుంది. ఆ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమనే చెప్పవచ్చు. ఇది పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.